ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన విష్ణు సహస్రానికి శంకర భాష్యాన్ని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. భాష్యపరంగా 27వ శ్లోకము, విష్ణు సహస్రంలోని శ్లోకాల పరంగా 14వ శ్లోకము. సర్వగః సర్వవిత్ భానుః విశ్వక్సేనః జనార్దనః వేదః వేదవిత్ అవ్యంగః వేదాంగః వేదవిత్ కవిః అని ఈ నామాలకు అర్థం చూసుకుంటూ వెళ్దాము. ఇందులో ఒక అందం ఏమి అంటే వేదవిత్ వేదవిత్ అని ఒకే నామము 2 సార్లు వచ్చింది. దానికి భావనలు చూసుకుంటూ వెళ్దాము. ముందుగా సర్వగః, సర్వత్ర గచ్చతి ఇతి సర్వగః, అంతటా వ్యాపించేవాడు కాబట్టి సర్వగుడు. ఏ విధంగా వ్యాపిస్తాడు? కారణత్వేన వ్యాప్తత్వాత్ సర్వత్రా, కారణంగా ఈ కార్యాలన్నిట్లో కార్యమైన బ్రహ్మాండమంతా సర్వత్రా అంతటా వ్యాపించి ఉండడం చేత సర్వగః. తర్వాత నామము సర్వవిత్, సర్వం వేత్తి విందతి ఇతివా సర్వవిత్, సర్వాన్ని వేత్తి తెలుసుకుంటూ ఉంటాడు, విందతి పొందుతూ ఉంటాడు కాబట్టి ఆయన సర్వవేత్త అయి ఉన్నాడు. తర్వాత నామము భానుః, భాతీతి భానుః, భా అంటే ప్రకాశము, ప్రభలు అని అర్థం. ప్రకాశించేవాడు కాబట్టి ఆయన భాను అయి ఉన్నాడు. ఇది మనకెట్లా తెలుస్తుంది అంటే తమేవ భాంతం అనుభాతి సర్వం ఇది శృతేహే. ఆయన ప్రకాశిస్తూ ఉంటేనే మిగిలినవన్నీ తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఆయన భానువై ఉన్నారు అని చెప్తూ ఉన్నది వేదము. ఆయన ప్రకాశిస్తూ ఉంటేనే అన్నీ కనిపిస్తూ ఉంటాయని, ఆయన్ని అనుసరించి అన్నీ ప్రకాశిస్తూ ఉంటాయని వేదం చెప్పింది కాబట్టి ఆయన భాను అయి ఉన్నారు. అట్లానే యత్ ఆదిత్యగతం తేజః ఇత్యాది స్మృతేః చ, మనకు భగవద్గీతాది ధర్మశాస్త్రాల్లో కూడా ఆదిత్యుడిలో తేజమెవరిది అని చెప్తూ ప్రకాశించేది ఏదైనా భగవత్ స్వరూపమని చూపిస్తూ మనకు ఈ నామానికి అర్థాన్ని చెప్తూ ఉన్నవి. ఇప్పుడు సర్వవిత్ భాను అన్న 2 నామాల్ని కలిపి కూడా చూద్దాము. సర్వవిత్ చ అసౌ భానుః చ ఇతి సర్వవిత్ భానుః. సర్వము తెలుసుకుంటూ ఉంటాడు, పొందుతూ ఉంటాడు, ప్రకాశింప చేస్తూ ఉంటాడు, అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు, తెలియచేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన సర్వవిత్ భాను అయి ఉన్నారు. తర్వాత విశ్వక్ అంచతి పలాయతే దైత్యసేనాః యస్య రణోద్యోగమాత్రేణ ఇతి విశ్వక్సేనః. విశ్వక్ అన్న శబ్దానికి 2 విధాలుగా అర్థం చూసుకుందాము. విశ్వక్ అంటే అవ్యయపరంగా సర్వం అని అర్థము. అట్లానే విశ్వక్ అంటే అంచతీతి అని అంతా అయి ఉన్నది అని తనకు అర్థం. అంతా వ్యాపించింది అని. ఈయన ఎంత వ్యాపిస్తాడంటే ఇంకా ఆయన పరాక్రమిస్తే అంతా ఇంత కాదు. ఆయన రణోద్యోగ మాత్రేణ ఇది, ఆయన యుద్ధానికి ఉద్యమించారంటే మాత్రము అంత మాత్రానికే భయపడి దైత్య సైన్యమంతా పలాయతే పారిపోతుంది కాబట్టి ఆయన విశ్వక్సేనులై ఉన్నారు. పరసైన్యమంతా ఈయనను చూసి పలాయనం చేస్తుంది కాబట్టి ఆయన విశ్వక్సేనులు. ఆ తర్వాత నామము జనార్దనము. జనాన్ దుర్జనాన్ అర్దయతి హినస్తి నరకాదీన్ గమయతి ఇతివా జనార్దనః. జనులను అంటే దుర్జనులను, అర్దయతి అంటే మర్దిస్తాడు, నశింపచేస్తాడు కాబట్టి ఆయన జనార్దనులై ఉన్నారు. కాక అంత మాత్రమే కాదు, నరకాదుల్లోకి తోసేస్తారు కాబట్టి ఆయన
జనార్దనులై ఉన్నారు. దుర్జనులకు ఈ విధంగా చేస్తారు. అయితే ఒకవేళ వాళ్ళు సజ్జనులైతే ఏం చేస్తారో చూద్దాము. జనైః పురుషార్థం అభ్యుదయ నిశ్రేయస లక్షణం యాచ్యతే ఇతి జనార్దనః. సజ్జనులుంటే వాళ్ళు పురుషార్థం కోరుకుంటారు. ఈ పురుషార్థం కూడా మళ్ళీ 2 విధాలుగా ఉంటుంది. యోగము, క్షేమము అని. ఇక్కడ ఈ లోకంలో ఉన్నంత వరకు వాళ్ళకి అభ్యుదయము అంటే అభ్యున్నతి, యోగం కావాలి. పరలోకంలో వాళ్లకు నిశ్రేయసం అంటే మోక్షం కావాలి. కాబట్టి ఈ యోగక్షేమాలన్న లక్షణంతో ఉన్న ఆ పురుషార్థం ఏదున్నదో దాన్ని కావాలి అని జనుల చేత యాచ్యతే కోరబడేవాడు. దుర్జనులను ఈయన నశింపచేస్తూ ఉంటారు కాబట్టి జనార్దనులు, సజ్జనులు ఆయనను పురుషార్థం కావాలని కోరి చేరుతూ ఉంటారు కాబట్టి జనార్దనులై ఉన్నారు. తర్వాత నామము వేదః. వేదయతీతి వేదః. తెలుసుకుంటూ ఉంటాడు, తెలియజేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన వేదః. ఇది మనకెట్లా తెలిసింది అంటే, తేషాం ఏవ అనుకంపార్థమహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత ఇది భగవద్వచనాత్. భగవద్గీతలో కృష్ణుల వారు ఏం చెప్పారంటే, ఎవరిలోనైతే అజ్ఞానం చేత కలిగిన తమస్సున్నదో దాన్ని వారిపైన అనుకంప, దయతో కూడి ఉండడం చేత అహం నేనే నాశయామి తొలగిస్తాను. ఏ విధంగా? ఆత్మభావస్థః ఆత్మస్వరూపంగా ఉండి జ్ఞానమన్న దీపంతో దాని యొక్క భాస్వత ప్రకాశంతో ఆత్మస్వరూపంగా జ్ఞానరూపంగా ఆ ప్రకాశంతో అజ్ఞానం చేత కలిగిన తమస్సును, చీకట్లను తొలగిస్తాను అని ఆయనే చెప్పారు కాబట్టి ఆయన తెలియచేసేవారు. ఏ ఆత్మజ్ఞానం తెలుసుకుంటే అజ్ఞానం తొలగుతుందో ఆ స్వరూపమై ఉన్నారు. ఆ తర్వాత యథావత్ వేదార్థం వేత్తీతి వేదవిత్. వేదార్థాన్ని, వేదంలో చెప్పబడుతూ ఉన్న పరమార్థాన్ని యథావిధంగా తెలిసి ఉన్నవారు కాబట్టి ఆయన వేదవేత్త. వేదాంతకృత్ వేదవిత్ ఏవ చ అహం ఇది భగవత్ వచనాత్. ఈ విషయం మనకెట్లా తెలుస్తుందంటే, అహం నేనే ఏవ వేదాంతకృత్ వేదవిత్, 2 నేనే అని ఆయన చెప్పారు. వేదాంతకృత్ అంటే వేదాంతాలను తయారు చేసిన వాణ్ణి. వేదవిత్ అంటే వేదవేత్తను. వేదాలను తయారు చేశాను, వేదాలను తెలిసి ఉన్నాను. వేదాలన్నీ తెలిసి ఉన్నారు కాబట్టే వేదాంతాలను తయారు చేస్తారు. కాక వేదాంతాలను కృంతనం చేస్తారు, వాటిని తొలగిస్తారు కూడా. వేదాలన్నీ చదువుకున్న తర్వాత, వేదాంతాలను కూడా అధ్యయనం చేసిన తర్వాత ఇంక వేదాంతాలతో పని ఉండదు. వేదాంతాల్లో చెప్తూ ఉన్న వేద్య వస్తువు ఏదో అర్థమైపోయిన తర్వాత ఇంక వాటితో, ఆ సాధనాలతో, ఆ శాస్త్రాలతో మనకు అవసరం ఉండదు. ఇంక వాటిని దాటించేస్తారు మనల్ని. కాబట్టి ఆయన వేదాంతకృత్ అయి ఉన్నారు. ఇదంతా ఎందుకు చేస్తారు? ఆయన వేదవేత్త అయి ఉండడం వల్ల చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత సర్వే వేదాః సర్వవిద్యాః సశాస్త్రాః సర్వే యజ్ఞాః సర్వయుజ్యాః చ కృష్ణః విదుః కృష్ణం బ్రాహ్మణాః తత్వతః యే తేషాం రాజన్ సర్వయజ్ఞాః సమాప్తాః ఇది మహాభారతే. మహాభారతంలో వ్యాసుల వారు మనకేం చెప్పారంటే, ఓ రాజన్, ఓ రాజా, కృష్ణః కృష్ణుల వారే సర్వ వేదాలు, సర్వ విద్యలు, సర్వశాస్త్రాలు, సర్వశాస్త్రాలతో సహా సర్వ విద్యలు, సర్వ వేదాలు అన్నీ ఆయనే. అట్లానే సర్వ యజ్ఞాలు ఆయనే,
సర్వ ఇజ్జెలు అంటే పూజలు కూడా ఆయనే. ఏ బ్రాహ్మణాః ఏ బ్రాహ్మలైతే ఈ విషయాన్ని తత్వతః తెలిసి ఉన్నవారై కృష్ణం విదుః కృష్ణుని వారిని తెలుసుకుని ఉన్నారో తేషాం వాళ్ళ యొక్క సర్వ యజ్ఞాలు సమాప్తమైపోతాయి. ఇంక ఏ కర్మలు ఉండవు. ఈ జ్ఞానం కలిగిన తర్వాత ఇంక ఏ కర్మలు మిగలవు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణమని జ్ఞానాదేవతు కైవల్యమని ఎన్నో చోట్ల మనకు చెప్తూ వస్తూ ఉన్న విషయము. జ్ఞానం కలిగితే మాత్రం ఇంక కర్మలన్నీ నశించిపోతాయని, కర్మశేషం అన్నది ఇంకా మిగలదని చెప్తూ ఉన్నది ఈ విషయం గురించే. ఏ పరాతత్వం గురించి తాత్వికంగా తెలుసుకుంటారో, ఇంకా తర్వాత అటువంటి వాళ్లకు మళ్ళీ కర్మలన్నవి ఉండవు. కాబట్టి జన్మలుండవు. ఇంక వాళ్లకు అది చివరి జన్మ, వాళ్ళకది మోక్షము అని మహాభారతం చెప్తూ ఉన్నది. కాబట్టి దీనివల్ల మనకు వేదవిత్ అన్న నామానికి అర్థం తెలుస్తూ ఉన్నది. ఆ తర్వాత అవ్యంగః. అవ్యంగః జ్ఞానాదిభిః పరిపూర్ణః అవికలః ఉచ్యతే. అవ్యంగం అంటే ఏ వైకల్యం లేకపోవడము, అవికలమై ఉండడము. అంటే పరిపూర్ణమై ఉండడము. దేనితో పరిపూర్ణము? జ్ఞానాదులతో. జ్ఞానాదులతో పరిపూర్ణమై ఉండడం చేత, అఖండమై ఉండడం చేత ఆయన అవ్యంగమై ఉన్నారు అని ఉచ్యతే చెప్పబడుతుంది. వ్యంగః వ్యక్తిః న విద్యతే ఇతి వా అవ్యంగః. పైగా వ్యంగం అంటే ఇంకొక అర్థము చూద్దాము. వ్యంగంలో వి అన్న ఉపసర్గను తీసి మనం దాన్ని విచారిస్తే వి అంటే విశేషంగా అని ఒక అర్థము, వి అంటే విపరీతంగా అని ఒక అర్థము. రెండు అర్థాలు చూసుకోవచ్చు. ఇక్కడ వి అంటే విపరీతంతో చూపిస్తున్నారు. అంటే ఉండవలసిన విధంగా కాకుండా తగ్గి ఉండడం అని అర్థము. ఆ విధంగా ఆయన తగ్గి ఉండడం అన్నది లేదు. పరిపూర్ణంగా ఉండడం చేత అవికలుడు కాబట్టి అవ్యంగం అని చెప్పారు. ఇక్కడ వి అన్నప్పుడు విశేషం అంటే వేరుగా ఉండడము. వ్యంగం అంటే వేరుగా వ్యక్తమై కనిపిస్తూ ఉండడం. అయితే ఈయన ఒక వ్యక్తిగా వేరుగా వ్యక్తమై సాకారంగా కనిపించరు కాబట్టి ఆయన అవ్యంగః. ఈ విషయం మనకు ఎట్లా తెలిసింది అంటే అవ్యక్తహాయమితి భగవద్వచనాత్. భగవంతుడే భగవద్గీతలో నేను అవ్యక్తము, వ్యక్తం కాను అని చెప్పారు. కాబట్టి అవ్యక్తమన్నా అవ్యంగమన్నా ఒకటే. అంగం అంటే శరీరం, అంగం అంటే శరీరం లేదు. ఆయన అశరీరము, ఆయన నిరాకారము అని అర్థము. తర్వాత వేదాంగః. వేదాః అంగభూతాః యస్య సహ వేదాంగః. ఆయనకు మామూలుగా మనుషులకున్నట్టు కాళ్ళు చేతులు అవన్నీ ఉండవు. ఆ విధంగా ఆయనకి రూపం ఉండదు. కానీ ఆయనలో ఉన్న అంగాలేమి అంటే వేద భాగాలే. వేదాలే ఆయనకు అంగాలై ఉండడం చేత ఆయన వేదాంగమై ఉన్నారు. వేదాన్ వింటే విచారయతి ఇతి వేదవిత్ అని ఇక్కడ మళ్ళీ వేదవిత్కి ఇంకొక అర్థాన్ని చెప్తూ ఉన్నారు. వేదాన్ వేదాలను వింటే అంటే విచారిస్తూ ఉంటారు కాబట్టి ఆయన వేదవేత్త. ఇక్కడ వేదార్థాలను యథార్థంగా తెలుసుకుని ఉండడం చేత వేదవేత్త. ఇక్కడ వేదాలను విచారిస్తూ ఉండడం చేత వేదవేత్త. తర్వాత నామము కవి. క్రాంతదర్శి కవిః. క్రాంతదర్శి అంటే అన్నిటినీ అతిక్రమించి చూడగలిగిన వారు అని అర్థము. ఆయన చూపు అన్నింటినీ దాటి ఉంటుంది. అన్నింటినీ మించి ఉంటుంది. దాటి చూడగలిగిన వాడు అని అర్థము. పైగా సర్వదృక్ అన్నీ చూస్తారు. అన్నిటినీ దాటి ఉన్నారు. అన్నిటినీ దాటి చూడగలరు. కాబట్టి అన్నీ చూడగలరు. ఒకవేళ దాటి చూసే చూపు లేకపోతే, దాటి చూడలేకపోతే అటువంటి చూపు సంకుచితంగా ఉంటుంది. సర్వము దర్శించలేదు. అది కొంచెం కొంచెమే చూడగలదు అటువంటి చూపు. కానీ దాటి చూస్తే మాత్రం అన్నీ చూడొచ్చు. అటువంటి ద్రష్ట అయి ఉన్నారు. ఈ విషయం మనకెట్లా తెలుస్తుంది అంటే
నాన్యః అతః అస్తి ద్రష్ట ఇత్యాది శృతేః. ఇంక ఇది కాక వేరే ద్రష్ట లేనే లేదు అని వేదం చెప్పడం వల్ల, దీన్ని మించిన చూపింక లేదు. చూసేవాడు లేడు. అన్నీ చూడగలిగిన వాడు. ఎందుకు? అన్నీ దాటి ఉన్నాడు. అన్నింటినీ దాటి చూడగలిగిన చూపున్నవాడు. అన్నిటిని అతిక్రమించి చూడగలడు కాబట్టి ఆయన కవి అయి ఉన్నారు అని వేదం చెప్తూ ఉన్నది. పైగా కవిర్మనీషి ఇత్యాది మంత్రవర్ణాత్, మంత్రాల్లో కూడా, వేద మంత్రాల్లో కవి అంటే మనీషి, మహాజ్ఞాని అని చెప్తూ ఉండడం వల్ల, పరమాత్మను మించిన మహాజ్ఞాని ఇంక లేకపోవడం చేత, ఆయనే ప్రజ్ఞానం బ్రహ్మ అయి ఉండడం చేత ఆయన కవి అయి ఉన్నారు. ఆ తర్వాత లోకాధ్యక్షః, సురాధ్యక్షః, ధర్మాధ్యక్షః, కృతాకృతః, చతురాత్మ, చతుర్వ్యూహః, చతుర్దంష్ట్రః, చతుర్భుజః. మొదటి నామము లోకాధ్యక్షః. లోకాన్ అధ్యక్షయతీతి లోకాధ్యక్షః. లోకాలను అధివసించి సాక్షిగా చూస్తూ ఉంటారు కాబట్టి ఆయన లోకాధ్యక్షులు. సర్వేషాం లోకానాం ప్రాధాన్యేన ఉపద్రష్ట. ఏ విధంగా చూస్తూ ఉంటారు అంటే, సర్వలోకాలను, సర్వుల యొక్క లోకాలను ప్రధానంగా ఉపద్రష్టగా చూస్తూ ఉంటారు. అత్యంత సమీపంగా దగ్గరే ఉండి కనిపెట్టుకుని చూస్తూ ఉంటారు కాబట్టి ఆయన లోకాధ్యక్షః. తర్వాత లోకపాలాది సురాణం అధ్యక్షః సురాధ్యక్షః. లోకపాలకులు మొదలైన దేవతలందరినీ చూస్తూ ఉంటారు. ఒక కన్ను వేసి వాళ్ళను కూడా కనిపెట్టుకుని ఉంటారు కాబట్టి ఆయన సురాధ్యక్షులయ్యారు. తర్వాత ధర్మాధ్యక్షః. ధర్మాధర్మః సాక్షాత్ ఈక్షతే అనురూపం ఫలం దాతుం తస్మాత్ ధర్మాధ్యక్షః. అనురూపమైన తగిన ఫలాలను ప్రదానం చేయడం కోసము ధర్మాధర్మాలను సాక్షాత్తుగా ఆయనే స్వయంగా చూస్తూ ఉంటారు సాక్షిగా కాబట్టి ఆయన ధర్మాధ్యక్షులు. తర్వాత కృతాకృతః. కృతః చ కార్యరూపేణ అకృతః చ కారణరూపేణ ఇతి. ఆయన కార్యరూపంగా, జగత్ రూపంగా కృతమై ఉన్నారు. ప్రకృష్టంగా తయారై సాకారంగా కనిపిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన కృతము. అయితే కారణ రూపంగా మాత్రము ఆయన అకృతము. కృతం అంటే కర్మ చేత తయారు చేయబడ్డ కార్యమని అర్థము. అకృతం అంటే ఆ కార్యాన్ని తయారు చేయడానికి కావలసిన కారణము అని అర్థము. ఆయన కారణ రూపంగా అకృతంగా ఉన్నారు. కార్యరూపంగా కృతమై ఉన్నారు. ఆయన బ్రహ్మాండం రూపంగా కార్యమై, బ్రహ్మరూపంగా కారణమై ఉన్నారు. ఆ తర్వాత చతురాత్మ. సర్గాదిషు పృథక్ విభూతయః చతస్రః ఆత్మనః యస్య సః చతురాత్మ. సర్గాదిషు సృష్టి స్థితి లయల్లో పృథక్ ఒక్కొక్క దాంట్లో మళ్ళీ చతస్రః విభూతయః నాలుగు నాలుగు విభూతులుగా ఉన్న స్వరూపము ఎవరిదో ఆయన చతురాత్మ. సృష్టిలో 4 విభూతులుగా, స్థితిలో 4 విభూతులుగా, ప్రళయకాలంలో 4 విభూతులుగా ఆయనే ప్రకటింపబడుతూ ఈ కార్యాలన్నీ నెరవేరుస్తూ ఉండడం వల్ల ఆయన చతురాత్మ. ఈ విషయం మనకెట్లా తెలుసు అంటే విష్ణు పురాణంలో ఉన్నది. బ్రహ్మ, దక్షాదయః, కాలః తథా ఏవ అఖిల జంతవః విభూతయః హరేః ఏతాః జగతః సృష్టిహేతవః. విష్ణుః మన్వాదయః కాలః సర్వభూతాని చ ద్విజ స్థితేః నిమిత్తభూతస్య విష్ణోః ఏతాః విభూతయః. రుద్రః కాలః అంతకాద్యాః చ సమస్తాః చ ఏవ జంతవః చతుర్థా ప్రళయాయ ఏతాః జనార్దన విభూతయః. జగతః సృష్టిహేతవః. ఈ జగత్ యొక్క సృష్టి కారణాలు 4 ఉంటాయి. జగత్ సృష్టింపబడడానికి 4 కారణాలు, 4 విధాలైన విభూతులు కావాలి.
అవి ఏవి అంటే బ్రహ్మ, దక్షాదయః దక్ష ప్రజాపతి మొదలైన ప్రజాపతులు, కాలము, కాలం లేకపోతే ఆ కాలం ఆ టైం రాకపోతే ఏది సృష్టింపబడదు. తథా ఏవ అట్లానే ఆ టైమొస్తే కూడా అఖిల జంతువులు ఉండాలి. సర్వ ప్రాణులు ఉండాలి. ఇప్పుడు ఇవి 4 కలిసి ఆ బ్రహ్మదేవుడు, దక్ష ప్రజాపతులు, కాలము, ఈ జంతు సమూహం అంతా కలిసి సృష్టి చేస్తూ ఉంటాయి. ఎట్లా అంటే బ్రహ్మ అంటే విధిరాత అంటే ప్రారబ్ధం. ప్రారబ్ధ కర్మలున్నాయి అంటే దక్షాది ప్రజాపతులు దక్షతతో కర్మలు చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉండాలి. దాంతో పాటు కాలం కూడా కలిసి రావాలి. కాలకర్మ స్వభావాలన్నీ వచ్చాయంటే ప్రజలుండాలి. కాలకర్మ స్వభావాలన్నీ ఉన్నాయి కానీ, ఒక ప్రాణిలో నుంచి ఇంకొక ప్రాణి రావాలి. ఒక చెట్టులో నుంచి ఇంకొక చెట్టు రావాలి. ఇట్లా ఈ విధంగా ఒక దాంట్లో నుంచి ఒకటి రావాలి అంటే, మళ్ళీ ఆ జంతవః అంటే జంతువులు జన్మించినవి అని అర్థం. పుట్టినవి అని అర్థం. ఇంతకు ముందు సృష్టింపబడ్డ వాటిలో నుంచే తర్వాతవి మళ్ళీ సృష్టింపబడుతూ ఉంటాయి. కాబట్టి ఇవి యాక్చువల్‌గా బయట భౌతికంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటి వెనకాల వాటి లోపల కాలం నడుస్తూ ఉంటుంది. అందులో ఆ దక్షత, ఆ శక్తి ఉండాలి. మళ్ళీ జన్మింపజేయగలిగిన శక్తి ఉండాలి. అసలు వీటన్నిటికి మూల కారణమైన ప్రారబ్ధం ఒకటి ఉండాలి విధిరాత. ఈ 4 కలిసి సృష్టిని చేస్తూ ఉంటాయి. జగత్తు సృష్టింపబడ్డానికి అది కారణము. ఈ 4 ఏవి అంటే ఆ హరేః విభూతయః ఏతాః ఇవన్నీ ఆ హరి యొక్క విభూతులే. ఇవన్నీ సృష్టి సమయంలోని విభూతులు. ఆ తర్వాత స్థితేః నిమిత్తభూతస్య విష్ణోః విభూతయః స్థితి నిమిత్తము స్థితి సమయంలో కావలసిన విభూతులు ఆ విష్ణువు యొక్క విభూతులు మళ్ళీ 4 విధాలుగా ఉంటాయి. అవేవి అంటే విష్ణువు, మన్వాదయః, కాలః, మళ్ళీ సర్వభూతాని. ఇప్పుడు ఇక్కడ బ్రహ్మ రూపంలో సృష్టి చేస్తూ, విష్ణువు రూపంగా అంతటా వ్యాపిస్తూ, స్థితి చేస్తూ ఉంటారు. అదే సమయంలో దక్ష ప్రజాపతి మొదలైన కర్దమ ప్రజాపతి, దక్ష ప్రజాపతి, కశ్యప ప్రజాపతి ఇట్లాంటి ప్రజాపతుల రూపంలో ప్రజలను పుట్టిస్తూ ఉండగా, ఇక్కడ స్థితి సమయంలో స్వయంభువ మనువు, వైవస్వత మనువు మొదలైన మనువు రూపాల్లో ధర్మాన్ని నిలబెడుతూ ఉంటారు. పాలన చేస్తూ ఉంటారు. మళ్ళీ కాలం కావాలి, టైం నడుస్తూ ఉంటేనే కర్మలు జరుగుతూ ఉంటాయి. ఏదైనా ఉండాలి అంటే టైం ఉండాలి. టైం అన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఏది జరగదు. అయితే విష్ణువు ఉండి, మనువు లాంటి ధర్మాన్ని పాలిస్తూ ఉన్నవాళ్ళు ఉండి, అడ్మినిస్ట్రేషన్, కాలము ఉండి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఉండి కూడా అసలు అవి చెయ్యడానికి ప్రజలు లేకపోతే ఇంక ఇవన్నీ పనిజెయ్యవు. కాబట్టి సర్వభూతాలు మళ్ళీ కూర్చొని స్థితి చేస్తూ ఉంటాయి. ఇప్పుడు నేనిక్కడ కూర్చొని చదువుకుంటున్నాను అంటే, ఈ కర్మ జరుగుతూ ఉండడం కోసము ఈ టైం రావాలి. ఆ తర్వాత మనువుండాలి, మనసుండాలి, బుద్ధి పనిచేస్తూ ఉండాలి. అది వ్యాపిస్తూ ఉండాలి. వ్యాపిస్తూ ఉండాలి. నా ఆలోచనలు లోపల వాక్కులు బయట వ్యాపిస్తూ ఉండాలి. దానికి సమయం గడుస్తూ ఉండాలి. ఇది మళ్ళీ రూపాల్లో నుంచి ఇక్కడ కూర్చొని చదువుతూ ఉన్న రూపాల్లో నుంచి, వింటూ ఉన్న రూపాల్లో నుంచి జరుగుతూ ఉండాలి. ఇవన్నీ కూడి వస్తేనే స్థితి జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ గూడా మళ్ళీ విష్ణువు యొక్క విభూతులు. ప్రళయకాలం చూద్దాము. ప్రళయాయ ప్రళయం కోసము జనార్దనుడి యొక్క విభూతులు ఏవి అంటే అవి మళ్ళీ చతుర్థ 4 విధాలుగా ఉంటాయి. అవేమంటే రుద్ర రూపంగా, కాలః కాల రూపంగా మళ్ళీ కాలం తప్పనిసరి. ప్రళయకాలము, సృష్టి కాలము, స్థితి కాలం అని ప్రతిదానికి కాలముండి తీరాలి. దాంతో పాటు అంతకాద్యాః అంతకుడు, అంతం చేసేవి ఏవో ఒక నిమిత్తాలుండాలి. వీటితో పాటు అంతమవ్వడానికి సమస్తమైన ఈ జంతువులన్నీ మళ్ళీ ఉండి తీరవలసిందే. ఇవి లేకపోతే దేనికి అంతం అక్కడ. కాబట్టి రుద్ర రూపంగా అన్నిటిని ద్రవింపచేస్తూ, లయం చేస్తూ మళ్ళీ అదే జనార్దనుడు ఈ రూపంగా ఉంటారు. కాలము ఆ కాలమొస్తేనే అది అయిపోతుంది మళ్ళీ. ఆ టైమొస్తే అది ఆగిపోతుంది. కాక అంతం చేసేందుకు ఏవో కొన్ని రూపాలుండాలి. మనం యముడు అనుకుంటాము. యముడు అంటే నియమించేది మళ్ళీ కాలం అనర్థం. కాబట్టి ఇక్కడ అంతకుడు అంటే ఏదో యాక్సిడెంట్ అయ్యింది. లేకపోతే ఎవరో పొడిచారు.
లేకపోతే ఏదో గుండె ఆగిపోయింది. లేకపోతే ఏమి లేకపోతే ఊరికే కాలం అయిపోయింది. ఈ రకంగా అంతం చేసే నిమిత్తాలు కొన్ని ఉండాలి. తర్వాత సమస్తమైన జంతువులుండాలి అంతం అవ్వడం కోసం. ఈ 4 రూపాలుగా మళ్ళీ జనార్దనుడే ప్రళయకాలంలో కూడా ఉంటారు. ఆ ప్రళయం సమయంలో జరగవలసినవి నెరవేరుస్తూ ఉంటారు. ఈ విధంగా సృష్టి, స్థితి, ప్రళయాల్లో 4 విభూతులుగా పరమాత్మే ఆ స్వరూపాలుగా ఉండడం వల్ల చతురాత్మ అయి ఉన్నారు అని విష్ణు పురాణంలో మనకు చెప్పబడి ఉన్నది కాబట్టి మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇంకా తర్వాత చతుర్వ్యూహః అన్న నామానికి అర్థం చూద్దాము. వ్యూహ్య ఆత్మానం చతుర్థా వై వాసుదేవాదిమూర్తిభిః సృష్ట్యాదీన్ ప్రకరోతి యేషః విసృతాత్మ జనార్దనః ఇతి వ్యాసవచనాత్. వ్యాసుల వారు మనకేం చెప్పారంటే, విసృతాత్మ జనార్దనః ఆ విస్తృతమైన స్వరూపం కలిగిన మహాప్రసిద్ధి పొందిన ఆ రూపంతో ఉన్న జనార్దనులు వాసుదేవాది మూర్తిభిః వాసుదేవుడు మొదలైన మూర్తులుగా ఆత్మానం తనను తాను చతుర్థా వ్యూహ్య 4 విధాలుగా తయారు చేసుకుని సృష్టి మొదలైన వాటిని ప్రకరోతి చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన చతుర్వ్యూహః 4 విధాలుగా తనను తాను విభాగం చేసుకుని సృష్టి స్థితి లయలను చేస్తూ ఉండడం చేత ఆయన చతుర్వ్యూహః అని వ్యాసుల వారు చెప్పినందువల్ల మనకి ఈ విషయం తెలుస్తూ ఉన్నది. తర్వాత చతుర్దంష్ట్రః. దంష్ట్రః చతస్రః యస్య ఇతి చతుర్దంష్ట్రః నృసింహ విగ్రహః. నృసింహావతారంలో నరసింహావతారంలో ఎవరికైతే 4 దంష్ట్రాలు కోరలున్నాయో ఆయన చతుర్దంష్ట్ర అని చెప్పుకుంటున్నాము. కాక అసలు దంష్ట్రాలు కోరలు అంటే కొమ్ములని కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సాదృశ్యాత్ చూడ్డానికి అట్లానే ఉంటాయి గాబట్టి. సాదృశ్యాత్వా శృంగం దంష్ట్రా ఇతి ఉచ్యతే. చూడడానికి కోరలైనా, కొమ్ములైనా ఒకటేలాగా ఉండడం వల్ల వాటిని ఒకవేళ మనము కొమ్ములు అనుకుంటే చత్వారి శృంగాః ఇతి శృతేః వేదమే ఆయన 4 శృంగములతో ఉంటారు అని చెప్పింది గాబట్టి చతుర్శృంగుడు చతుర్దంష్టుడు అయి ఉన్నారు. కాక చత్వారః భుజాః అస్య ఇతి చతుర్భుజః 4 భుజములు కలిగిన వారు కాబట్టి ఆయన చతుర్భుజులు. పైగా 4 భుజములు అంటే 4 డైమెన్షన్స్. 4 డైమెన్షన్స్ అన్నప్పుడు 2 విధాలుగా మనం అర్థం చెప్పుకోవచ్చు. ఒకటి మొత్తము బ్రహ్మాండానికి 4 సరిహద్దులుంటాయి 4 దిక్కులుగా. ఆ 4 భుజాలుగా 4 సైడ్స్ తోటి ఉన్న బ్రహ్మాండానికి సరిహద్దులు ఆయనే అయి ఉన్నారు కాబట్టి ఆయన చతుర్భుజులై ఉన్నారు. కాక ఈ చతుర్భుజులు 4 భుజాల మధ్యలో శ్రీ మొత్తం ఉంటుంది. విభూతి, ఐశ్వర్యమంతా. ఆ శ్రీ ఈ బ్రహ్మాండమై ఉన్నది. కాబట్టి ఆ విధంగా కూడా ఆయన నించే ఆయన వక్షస్థలం నుంచే ఈ సృష్టి అంతా వచ్చింది. విభూతి అంతా బ్రహ్మాండమంతా వచ్చింది. ఎందుకు అంటే ఆయన వక్షస్థలంలో హృదయంలోనే సంకల్పం జరుగుతుంది. ఆయన అక్కడ సంకల్పించారు గాబట్టి అక్కడి నుంచి ఈ మొత్తం బ్రహ్మాండం వచ్చింది కాబట్టి ఆ చతుర్భుజాల మధ్యలో నుంచి వచ్చింది గాబట్టి ఆయన చతుర్భుజులై ఉన్నారు. కాక ఇంకొక అర్థం ఏమి అంటే 4 సరిహద్దులుగా దిక్కులే సరిహద్దులుగా 4 భుజాలుగా ఉన్న ఆ స్వరూపమనే గాకుండా ఈ బ్రహ్మాండ స్వరూపంగా ఉన్న భగవంతుడు కాకుండా అది కూడా కాక దాన్ని గూడా మించి ఈ బ్రహ్మాండమంతా స్పేస్ అయితే స్పేస్ 3 డైమెన్షనల్‌గా ఉంటుంది. కాక ఫోర్త్ డైమెన్షన్ కాల స్వరూపమై కూడా ఉన్నారు. స్పేస్ అండ్ టైమ్‌గా ఉన్న స్వరూపంగా 4 డైమెన్షన్స్‌తో కూడి ఉన్నారు. ఎందుకంటే స్పేస్‌కి 3 డైమెన్షన్స్, టైమ్ ఫోర్త్ డైమెన్షన్ మొత్తం కలిపి 4 డైమెన్షన్స్ తోటి చతుర్భుజులై ఉన్నారు అని కూడా మనం అర్థం చేసుకుంటూ ఉన్నాము. దాంతో ఈ శ్లోకం కూడా పూర్తయింది. తర్వాత 16వ శ్లోకాన్ని చూసుకుందాము. భ్రాజిష్ణుః భోజనం భోక్తా సహిష్ణుః జగదాదిజః అనఘః విజయః జేతా విశ్వయోనిః పునర్వసుః అని భాష్యపరంగా 29వ శ్లోకము. ప్రకాశైక
రసత్వాత్ భ్రాజిష్ణుః. ప్రకాశమే ఆయన లక్షణమై ఉండడం చేత ఆయన భ్రాజిష్ణువై ఉన్నారు. తర్వాత భోజ్య రూపతయా ప్రకృతిః మాయా భోజనం ఇతి ఉచ్యతే. ఆయన భోజ్య రూపంగా ఉంటారు. ప్రకృతిగా, మాయగా ఉండడం చేత ఆయన భోజనమై ఉన్నారు. పురుష రూపేణ తాం భుంక్తే ఇతి భోక్త. ప్రకృతి రూపంగా భోజనమై ఉండడం కాక పురుష రూపంగా దాన్ని అనుభవిస్తూ ఉండడం చేత ఆయన భోక్త. భోజనము ఆయనే, భోక్త ఆయనే. దీన్నే మన వేదము అన్నం అన్నాదం ఏవచ అని చెప్తుంది. వేదం కూడా చెప్తుంది. కాక ఈ విష్ణు సహస్రంలో కూడా అన్నమన్నాద ఏవచ అని మనం చెప్పుకుంటూ వచ్చాము. అన్నం అంటే భోజనం, అన్నాదం అంటే అన్నాన్ని భుజించేది, భోక్త అనర్థము. ప్రపంచంలో దేన్నో ఒకదాన్ని ఇంకో పక్కది తింటూనే ఉంటుంది. అనుభవాలు అయిపోతే ఆ ప్రాణాలు ఆగిపోతూ ఉంటాయి. ఈ విధంగా ఒకదాన్ని ఒకటి భుజిస్తూ ఉంటాయి. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. అన్నమన్నాద ఏవచ అని ఈ మొత్తం బ్రహ్మాండం అంతా అదే విధంగా నడుస్తూ ఉంటుంది. అది భుజిస్తూ ఉన్న సమయంలో పురుష రూపంలో, అది ప్రకృతి రూపంగా, భోజ్య రూపంగా అనుభవాలను ఇస్తూ 2 విధాలుగా ప్రకృతిగా, పురుషుడిగా ఉన్నది అదే పరాత్మతత్వము అని చెప్తూ ఉన్నారు. తర్వాత హిరణ్యాక్షాదీన్ సహతే అభిభవతి ఇతి సహిష్ణుః. హిరణ్యాక్షుడు మొదలైన వాళ్లను కూడా సహిస్తూ ఉండడం చేత సహిష్ణువు. అభిభవతి వాళ్లను నిగ్రహిస్తూ ఉండడం చేత సహిష్ణువు అయి ఉన్నారు. వాళ్లను దాటి ఉన్నారు, వాళ్లని నియమించగలరు. తర్వాత హిరణ్య గర్భరూపేణ జగదాదౌ ఉత్పద్యతే స్వయం ఇతి జగదాదిజః. హిరణ్య గర్భుడు బ్రహ్మదేవుడి రూపంగా జగత్ ఆదిలో స్వయంగా తానే ఈ విధంగా ఉద్భవించారు కాబట్టి జగదాదిజః. అఘన్న విద్యతే అస్య ఇతి అనగః. ఎవరి యందు అసలు ఏ రకమైన అఘము, పాపము, దోషం అన్నది లేదో ఆయన అనఘుడు, నిష్కళంకమూర్తి, పరిశుద్ధమనర్థము, శుద్ధాత్మ అని. ఇది మనకెట్లా తెలుస్తుంది అంటే అపహత పాప ఇతి శృతేహే. పాపాలేవి లేనివాడు అని మనకు వేదమే చెప్తూ ఉన్నది కాబట్టి ఆయన అనఘుడు అని తెలుస్తూ ఉన్నది. విజయతే జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాదిభిః గుణైః విశ్వం ఇతి విజయః. జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము మొదలుగా కలిగిన గుణాల చేత విశ్వాన్ని జయిస్తూ ఉంటారు. ఆయన విజయం చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన విజయులై ఉన్నారు. విశ్వాన్ని మొత్తాన్ని ఆయన ఏ విధంగా జయిస్తారంటే ఆయనలోని జ్ఞానము, ఆయనలోని వైరాగ్యము, ఆయనలోని ఐశ్వర్యము, విభూతులతో ప్రపంచాన్ని, బ్రహ్మాండాలను మొత్తాన్ని గెలిచారాయన. యతః అతిశేతే సర్వభూతాని స్వభావతః అతః జేతా. యతః ఏదైతే ఆయన స్వభావం చేత మాత్రమే సర్వ ప్రాణులను దాటి ఉన్నారు, అతిశయించి ఉన్నారు కాబట్టి ఆయన జేత. ఆయనలోని జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాది గుణాల చేత విశ్వాన్ని జయించారు. తన స్వభావం చేత విశ్వజనులను, సకల ప్రాణులను జయించారు. ఆ విధంగా ఆయన విజయులు, ఆయన జేత అయి ఉన్నారు. విశ్వం యోనిః యస్య ఇతి విశ్వశ్చ అసౌ యోనిః చ ఇతి వా విశ్వయోనిః. విశ్వము ఎవరికి కారణమై ఉన్నదో, ఎవరికి కారణము విశ్వమో చ అట్లానే అసౌ ఈయన విశ్వానికి కారణమై ఉన్నారు. ఈ 2 కారణాలకి. విశ్వము ఈయనకు కారణము, ఈయన విశ్వానికి కారణము అంటే ఏమి అర్థం అంటే విశ్వాన్ని చూసి, బ్రహ్మాండాన్ని చూసి బ్రహ్మాన్ని తెలుసుకోవచ్చు. కాబట్టి పరబ్రహ్మాన్ని తెలుసుకోవడానికి మార్గము మన విశ్వము. కాబట్టి విశ్వం చేత ఆ విశ్వేశ్వరుణ్ణి తెలుసుకోవచ్చు. కాబట్టి విశ్వేశ్వరుడికి విశ్వం కారణమై ఉన్నది. ఈ కారణంగా ఆయన్ని తెలుసుకోవచ్చు. కాక ఆయన వల్లే ఈ విశ్వమంతా వచ్చింది. ఈ విశ్వాన్ని మనం చూస్తున్నాము, దాన్ని తెలుసుకుంటున్నామంటే ఆయన వల్లే. కాబట్టి ఆయన ఈ విశ్వానికి కారణము.
ఈ విశ్వము ఆయనను తెలుసుకోవడానికి కారణము అని 2 విధాలుగా విశ్వయోనిహి అన్న నామము సార్థకము. ఇదే నామాన్ని మనము శాస్త్రయోనిహి అని కూడా మన బ్రహ్మసూత్రాల్లో చదువుకుంటూ వస్తూ ఉన్నాము. శాస్త్రయోనిత్వాత్ అని. శాస్త్రం చేత తెలియబడేవాడు కాబట్టి, శాస్త్రము పరబ్రహ్మాన్ని ఎట్లా గుర్తించాలి అని చెప్తుంది కాబట్టి, ఆ పరబ్రహ్మానికి శాస్త్రము కారణము. శాస్త్రమే కారణంగా, శాస్త్ర ప్రమాణంగా పరబ్రహ్మం తెలుసుకుంటాము. అసలు ఆ శాస్త్రాలు, వేదాలన్నీ ఎక్కడి నుంచొచ్చాయి? వాటికి మూల కారణం మళ్ళీ పరమాత్మ. కాబట్టి వేదాలకు ఆయన కారణము. ఆయనను తెలుసుకునే ఉపాయము దానికి కారణము. కాబట్టి వేదాలు ఆయనకి కారణము. ఆయన వేదాలకు కారణము అని మనము 2 విధాలుగా ఆ నామానికి అర్థం జూసుకుంటాము. తర్వాత పునః పునః శరీరేషు వసతి క్షేత్రజ్ఞ రూపేణ ఇతి పునర్వసుః. మళ్ళీ మళ్ళీ మాటి మాటికి క్షేత్రజ్ఞ రూపంగా శరీరాల్లో వసిస్తూ ఉంటారు కాబట్టి ఆయన పునర్వసుః అయి ఉన్నారు అని చూసుకున్నాము. ఇంకా తర్వాత 17వ శ్లోకము భాష్యపరంగా 30వ శ్లోకము నుంచి వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.